10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన నేతలు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. పాత విధానాలకు విరుద్ధంగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. వచ్చే డిసెంబర్ 9న హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ అయ్యారు. అట్టహాసంగా చేయాలనుకున్న దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు హడావిడిగా భూమి పూజ చేశారు సీఎం. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయటం తన అదృష్టమన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత పాలకులు ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు. అన్నీ మేము అనే తరహాలో గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. డిసెంబర్ 9న సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు రేవంత్. 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణ సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారన్నారు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ లోకి ప్రజల్ని నిషేధించారని చెప్పారు. తాము ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూగా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారాల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డిసెంబర్ 9న సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎం చెప్పడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు కోమటిరెడ్డి. ఒక మంచి ప్లేస్ లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటేరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదుగా ఇంకా 50 ఏళ్లకైనా రాదని అందరికీ తెలుసు. సచివాలయం మెయిన్ బిల్డింగ్ ప్రధాన ద్వారం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.